హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఒక సాధారణ రాశిఫలం కాదు. ప్రతిరోజు ఉదయాన్నే మీరు టీవీల్లో, పేపర్లలో చూసే మామూలు జ్యోతిష్య సూచన అంతకంటే కాదు. ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ కుటుంబ ప్రశాంతతను, మీరు అహర్నిశలు కష్టపడి సంపాదించుకున్న మీ ఆర్థిక పునాదిని లోతుగా తాకే ఒక గంభీరమైన, అత్యంత ముఖ్యమైన సందేశం. 2026 మే 16న రాబోయే వైశాఖ అమావాస్య మీ జీవితంలో ఎన్నడూ ఊహించని, కలలో కూడా అనుకోని మార్పులకు దారితీయబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. అసలు ఈ అమావాస్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే, గ్రహాల కూర్పు ఈసారి ఒక విచిత్రమైన, అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉండబోతుంది. ఈ అమావాస్య తర్వాత మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోవచ్చు. చాలా కాలంగా అడ్డం పడిన పనులు, ఇక ఎప్పటికీ కావు అనుకున్న వ్యవహారాలు, కోర్టు కేసులు లేదా ఆగిపోయిన డాక్యుమెంటేషన్ పనులు అకస్మాత్తుగా కదలడం మొదలవ్వచ్చు. మీకు ఎక్కడి నుంచో, బహుశా మీరు మర్చిపోయిన వ్యక్తుల నుంచి లేదా ఆగిపోయిన పాత బాకీల నుంచి రావాల్సిన డబ్బు అనుకోకుండా మీ చేతికి రావచ్చు. ఉద్యోగంలో మీరు ఎన్నాళ్లుగానో ఆశగా ఎదురుచూస్తున్న గుర్తింపు, పై అధికారుల నుంచి ప్రశంసలు, బహుశా ఒక ప్రమోషన్ కూడా రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశంలా మారి ఊహించని లాభం కనిపించవచ్చు. కానీ ఇన్ని మంచి జరుగుతున్న సమయంలోనే ఒక తీవ్రమైన, భయంకరమైన హెచ్చరిక కూడా మీ రాశి చుట్టూ చీకటి నీడలా తిరుగుతోంది. మీ ఎదుగుదలను ఏమాత్రం తట్టుకోలేని, మీ శాంతిని భంగపరిచే, మీ జీవితంలో అనూహ్య కలతలు సృష్టించే ఒక ఆడవ్యక్తి మీ చుట్టూనే ఉన్నారనే బలమైన సూచనలు ఇప్పుడు గోచరిస్తున్నాయి. ఆమె ఎవరు? ఎందుకు ఆమె మీ జీవితంలోకి ఒక విషసర్పంలా ప్రవేశించారు? ఎందుకు సరిగ్గా ఈ వైశాఖ అమావాస్య సమయానికే ఈ ప్రమాద సూచనలు మీ జాతకంలో బలంగా కనిపిస్తున్నాయి? అసలు ఆమె లక్ష్యం మీ డబ్బా, మీ కుటుంబమా, లేక మీ పరువు తీయడమా అన్నది ఈ వీడియోను మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వింటూ చివరి వరకు చూస్తే మీకీ స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మీ అందరికీ ఒక చిన్న కానీ అత్యంత ముఖ్యమైన అభ్యర్థన. ఈ వీడియో ప్రారంభంలోనే మీకు ఇది ఉపయోగపడుతుందని అనిపిస్తే, మీ జీవితానికి ఒక దారి చూపుతుందని, మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుందని భావిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఈ వీడియో మరింత మంది బాధల్లో ఉన్న తులారాశి వారికి చేరుతుంది. మీ సొంత కుటుంబ సభ్యులతో, మీ ఆత్మీయ స్నేహితులతో, మీకు తెలిసిన ప్రతి తులారాశి వ్యక్తితో ఈ వీడియోను తప్పకుండా వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న షేర్ వారి జీవితంలో రాబోయే పెద్ద ప్రమాదాన్ని, ఆర్థిక నష్టాన్ని లేదా కుటుంబ విచ్ఛిన్నతను అడ్డుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య, జీవితాన్ని మార్చే సూచనలతో కూడిన వీడియోలను ప్రతిరోజు క్రమం తప్పకుండా చూడాలంటే మా షణ్మిత ఆస్ట్రో ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పరమశివుడిని స్మరిస్తూ ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఏదైనా ఉంటే, అది తీరని అప్పుల సమస్య కావచ్చు, నయం కాని ఆరోగ్య సమస్య కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన కావచ్చు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కావచ్చు, ఏదైనా సరే దానిని కూడా కామెంట్లో మాతో మరియు సాటి తులారాశి వారితో పంచుకోండి. పరమశివుని అపారమైన కృప మీపై ఎల్లవేళలా నిండుగా ఉండాలని, మీ ఇంటిపై, మీ పిల్లలపై ఆయన కరుణా కటాక్షాలు సదా నిలవాలని, మీ కష్టాలన్నీ కన్నీటి బిందువుల్లా కరిగిపోయి మీకు రాజయోగం పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తులారాశి వారికి ఈ మే 16 వైశాఖ అమావాస్య కేవలం మీ గోడ మీద ఉన్న క్యాలెండర్లో ఒక సాధారణ రోజు ఎంత మాత్రం కాదు. ఇది ఒక సుదీర్ఘమైన ఆధ్యాత్మిక మలుపు. మీ పూర్వకర్మ ఫలాలను నిర్దేశించే ఒక బలమైన కర్మ సంకేతం. ఒక పెద్ద హెచ్చరికతో కూడిన అద్భుతమైన శుభసూచక సమయం. మీ గత కొన్ని నెలల జీవితాన్ని లేదా ఇంకొంచెం వెనక్కి వెళ్ళి గత 2-3 సంవత్సరాల ప్రయాణాన్ని మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గుర్తు చేసుకుంటే మీకు మీరే జాలిపడేంతగా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎవరికీ చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఎన్నో రాత్రులు కంట తడి పెడుతూ నిద్రలేకుండా గడిపారు. తీవ్రమైన, భరించలేని మానసిక ఒత్తిడులు అనుభవించారు. రేపు ఉదయానికి డబ్బు వస్తాయి, మన కష్టాలు తీరుతాయి అని ఆశపడిన ప్రతిసారి చేతిదాకా వచ్చిన డబ్బులు చివరి నిమిషంలో ఎవరి కన్ను కుట్టిందో కానీ ఆగిపోవడం మీరు చూశారు.
ఎంత నిజాయితీగా, ఎంత కష్టపడి, రక్తం చిందించి పనిచేసినా మీకు దక్కాల్సిన క్రెడిట్, సరైన ఫలితం రాకపోవడం, పైగా అడుగడుగునా అనవసరమైన నిందలు, అవమానాలు ఎదుర్కోవడం మీరు ప్రత్యక్షంగా అనుభవించారు. మీ సొంత కుటుంబంలో కూడా చిన్న చిన్న ఉద్రేకాలు పెద్ద గొడవలుగా మారడం, మీరు ప్రాణంగా ప్రేమించే ప్రాణ స్నేహితులలో లేదా బంధువులలో మీపై అనవసరమైన అనుమానాలు రావడం మీరు చూశారు. ఆఫీసులో మీరు చేసే కష్టానికి కనీస గుర్తింపు లేకపోగా, ఏమాత్రం కష్టపడని వేరే వాళ్ళు మీ కళ్ల ముందే ఆ క్రెడిట్ మొత్తం కొట్టేయడం చూసి మీరు రగిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇన్ని కష్టాలు పడ్డ మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఏమిటంటే, ఈ వైశాఖ అమావాస్య తర్వాత ఆ సమస్యల్లో చాలా వాటికి, ముఖ్యంగా మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తున్న సమస్యలకు క్రమంగా ముగింపు కనబడే స్పష్టమైన సూచనలు ఉన్నాయి. మీ కష్టాలకు ఇక కాలం చెల్లిపోయి ఒక కొత్త అదృష్టరేఖ, ఒక ఆశాకిరణం మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. కానీ అసలు షాక్ ఇంకా మిగిలి ఉంది. ప్రతి శుభకాలం ముందు దేవుడు మనకు కొన్ని కఠినమైన పరీక్షలు పెడతాడు అని మన పెద్దలు, సిద్ధులు చెబుతారు. ఒక పెద్ద బహుమతి ఇచ్చే ముందు ఆ బహుమతిని మోసే అర్హత, శక్తి మనకు ఉన్నాయా లేదా అని సృష్టి మనల్ని పరీక్షిస్తుంది. అదేవిధంగా ఈ వైశాఖ అమావాస్య మీకు రాజయోగం లాంటి అదృష్టం తెచ్చే ముందు మీ చుట్టూ ఉన్న నిజమైన వాళ్ళు ఎవరు, మరియు నకలీ ముఖాలు, దొంగ నవ్వులు వేసుకుని తిరుగుతున్నవారు ఎవరు అన్నది చాలా కఠినంగా, బహుశా కొంత బాధాకరంగా పరీక్షించబోతోంది. తులారాశివారు సహజంగానే పుట్టుకతోనే చాలా మంచివారు. ఎవరైనా కష్టంలో ఉంటే చూసి తట్టుకోలేరు, జాలి పడతారు. అందరికీ ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే దానగుణం మీలో మెండుగా ఉంటుంది. ఇతరుల బాధను మీ బాధగా ఫీలవుతారు. మీరు ఎంత మంచిగా, నిష్కపటంగా ఉంటే అంత మంచిగా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉంటారని మీరు పిచ్చిగా, గుడ్డిగా నమ్ముతారు. ఎవరైనా నవ్వి మాట్లాడితే వాళ్లకు మీ పట్ల ఎలాంటి చెడు ఉద్దేశం లేదని మీరు నిర్ణయం చేసుకుంటారు. కానీ అలా అమాయకంగా అనుకోవడం ఈ సమయానికైతే అత్యంత ప్రమాదకరం. మీ అమాయకత్వాన్ని, మీ దయను, మీ మనసులోని సానుభూతిని, మీ విశ్వాసాన్ని, అన్నింటికీ మించి మీ నిజాయితీని వాడుకొని మిమ్మల్ని నిలువునా మోసం చేసి మిమ్మల్ని అగాధంలోకి నెట్టాలని చూస్తున్న ఒక వ్యక్తి మీకు చాలా దగ్గరలోని, బహుశా మీరు ప్రతిరోజు చూసే, పలకరించే వ్యక్తుల్లోనే ఉండొచ్చు. ముఖ్యంగా ఒక ఆడ వ్యక్తి మీపై బయటకు ఎంతో ప్రేమగా, కపట సహానుభూతిగా, అయ్యో నీకెంత కష్టం వచ్చింది, నేనున్నానుగా నీకు అంటూ మీకు అండగా నిలబడుతున్నట్లు మద్దతుగా నటిస్తూ, లోపల మాత్రం భయంకరమైన అసూయ, మీ ఎదుగుదలతో పోలిక, మిమ్మల్ని ఎలాగైనా అణగదొక్కాలి, కిందకు లాగాలి అనే ఒక రాక్షసమైన పోటీభావం పెంచుకుంటున్న అవకాశాలు గ్రహస్థితుల ప్రకారం, ముఖ్యంగా రాహుకేతువుల సంచారం ప్రకారం చాలా బలంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో తులారాశి వారికి ఈ అమావాస్యను మాయముఖాలు బయటపడే సమయం అని కూడా అంటారు. మే 15 నుండి మే 21 మధ్యకాలం, అంటే ఈ 6 రోజుల సమయం తులారాశి వారికి అత్యంత జాగ్రత్త అవసరమైన, మీ సహనాన్ని పరీక్షించే సమయం. దయచేసి ఈ తేదీలను మీ క్యాలెండర్లో రాసుకోండి లేదా ఫోన్లో రిమైండర్ పెట్టుకోండి. ఈ రోజుల్లో మీరు విన్న వార్తలు, మీ కళ్ళతో చూసిన ప్రవర్తనలు, ఎదురైన ఆకస్మిక పరిణామాలు మీ మనసును తీవ్రంగా కుదిపేయవచ్చు. మీరు ఎవరినైతే గుండెలు నిండా నమ్మారో, ఎవరికైతే మీ రహస్యాలు, మీ కష్టసుఖాలు అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకున్నారో, ఆ వ్యక్తే మీ వెనుక, మీ చాటున మీ గురించి అత్యంత నీచంగా, మీకు లేనిపోని అపఖ్యాతి తెచ్చేలా మాట్లాడుతున్నాడని నగ్న సత్యం బయటపడవచ్చు. మీకు మీరే ఎంతో దగ్గరగా, ఆత్మీయులుగా భావించిన ఆ వ్యక్తి మీ ఆనందాన్ని, మీ విజయాన్ని నిజంగా కోరుకోవటం లేదని, మీరు బాగుపడటం, మీరు 4 రాళ్లు సంపాదించడం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదని మీకొక సంఘటన ద్వారా ప్రాక్టికల్గా గుండె పగిలేలా అర్థమవ్వచ్చు. ఈ చేదు నిజం మీ సొంత రక్త సంబంధీకులు లేదా కుటుంబంలోనూ, అత్యంత దగ్గరి బంధువుల మధ్యనూ, మీరు పగలు రాత్రి కష్టపడి పనిచేసే ఉద్యోగ స్థలంలోనూ, మీరు ఎంతో నమ్మి పెట్టుబడి పెట్టిన వ్యాపార భాగస్వాముల్లోనూ, లేదా ఈ మధ్యకాలంలో మీకు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో పరిచయమైన కొత్త వ్యక్తుల ద్వారానూ బయటపడే అవకాశం మెండుగా ఉంది. మీరు ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు, వాళ్ళ అసలు రంగు చూసినప్పుడు ఒక క్షణం మీ గుండె ఆగిపోయినంత పనవుతుంది. మీరు తీవ్రమైన మానసిక షాక్కు గురవుతారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు.
కానీ అదే సమయంలో దేవుడు మీకు ముందుగానే ఒక పెద్ద మేలు చేస్తున్నాడని, ఆ దుర్మార్గుల గురించి వాళ్ళు మీకు మరింత నష్టం చేయకముందే ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాడని, ఈ నిజాన్ని మీకు దేవుడిచ్చిన వరంగా కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడే తులారాశివారు పెద్ద తప్పు చేస్తున్నారు. మీ అతిపెద్ద బలహీనత ఏమిటంటే, మీరు అందరినీ చాలా సులభంగా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా తొందరపడి నమ్మేస్తారు. ఎవరైనా 2 కన్నీటి చుక్కలు రాల్చినా, 2 తీయని మంచి మాటలు చెప్పినా ఇట్టే కరిగిపోతారు. వాళ్ళ కోసం మీ ప్రాణమైనా ఇచ్చేయడానికి సిద్ధపడతారు. నేను ముందే చెప్పిన ఆడవ్యక్తి ఎవరో కాదు. ఆమె మీ పాత శత్రువుల రూపంలో కత్తులు పట్టుకుని రానవసరం లేదు. ఆమె ముఖం మీద శత్రువు అనే ముద్ర ఉండదు. చాలాసార్లు మన జీవితాన్ని ఎక్కువగా కలవరపెట్టేవారు, మనకు జీవితకాలం మరిచిపోలేని తీరని ద్రోహం చేసేవారు మనకు అత్యంత సన్నిహితులే, మనతో కలిసి నడిచేవారే అవుతారు. మీ సొంత బంధువులలో ఒకరై ఉండొచ్చు. రోజూ మీ ఇంటికి నవ్వుతూ వెళ్ళి వచ్చే, మీ ఇంట్లో కాఫీ తాగే పక్కింటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఆఫీసులో మీ పనిని రోజూ మెచ్చుకుంటూ మీతో కలిసి మీ వ్యక్తిగత విషయాలు పంచుకుని మీ సహోద్యోగి అయి ఉండొచ్చు. లేదా మీ కుటుంబ సమస్యలు ఎంతో శ్రద్ధగా విని మీకు సలహాలిచ్చే మీ అత్యంత క్లోజ్ స్నేహితురాలు కూడా అయ్యుండొచ్చు. మొదట ఆమె మాటలు మీకు అమృతంలా తీయగా, ఎంతో ఓదార్పుగా అనిపిస్తాయి. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో మిమ్మల్ని ఆమె ఒక్కతే అర్థం చేసుకుంటున్నట్లుగా, మీ మనసులోని బాధంతా ఆమెకీ తెలుసన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇదంతా ఒక నాటకం, ఒక పెద్ద కుట్ర. తరువాత అదే ఆమె చెప్పిన మాటల వల్లే, ఆమె ఇచ్చిన సలహాల వల్లే మీ ఇంట్లో, మీ భార్యాభర్తల మధ్య, మీ కన్న పిల్లల మధ్య, మీ కుటుంబ సభ్యుల మధ్య తీరని అపార్థాలు, ఎప్పటికీ ఆరని చిచ్చు మొదలవుతాయి. మీ బలహీనతలను తెలుసుకుని మీరు ఎక్కడైతే ఎక్కువగా భయపడతారో, ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ పెట్టుకున్నారో తెలుసుకుని ఆ పాయింట్స్ని మీ మీద ఒక పదునైన ఆయుధంలా ప్రయోగించే, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే కుటిల శక్తి ఆమెకుంటుందని జ్యోతిష్య సంకేతాలు చాలా స్పష్టంగా నొక్కి చెబుతున్నాయి. మీ నమ్మకమే మీ బలహీనతగా మారే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఈ వైశాఖ అమావాస్య సమయంలో తులారాశివారు చాలా అంటే చాలా అప్రమత్తంగా, ఒక సైనికుడిలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని, వాళ్ళు ఎంత పరిచయం ఉన్నా సరే, మీ ఆంతరంగిక విషయాల్లోకి, మీ బెడ్రూమ్ దాకా అనుమతించకండి. మీ ఇంటి గడపకు లోపల జరిగే విషయాలు బయటకు వెళ్ళకూడదు. మీరు మీ భార్య లేదా భర్తతో, లేదా మీ కన్న పిల్లలతో ఏకాంతంగా పంచుకునే అత్యంత రహస్య విషయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను, ముఖ్యంగా మీ ఆర్థిక పొదుపులను బయటి వ్యక్తులతో, ముఖ్యంగా నేను పైన చెప్పిన ఈ అనుమానాస్పద మహిళతో ఏమాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. అలా పొరపాటున పంచుకోవడం వల్ల మీ కుటుంబంలో ఒక విపరీతమైన తుఫాను లాంటి గందరగోళం చెలరేగే ప్రమాదం ప్రతి క్షణం పొంచి ఉంది. ఆమె మీరేదో క్యాజువల్గా, ఏ ఉద్దేశం లేకుండా అన్న సాధారణ మాటలను సైతం భయంకరంగా వక్రీకరించి, దానికి లేనిపోని అబద్ధాల మసాలాలు దట్టించి, మీ వాళ్లకు వేరేలా, మీ మీద కోపం వచ్చేలా చెప్పి, మీ మధ్య ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద అగాధాన్ని, దూరాన్ని పెంచే కుట్ర ఖచ్చితంగా చేయవచ్చు. దీనివల్ల మీ ఇంటి వాతావరణం, మీ ఇంటి ప్రశాంతత ఒక్కసారిగా మారిపోయి, నిన్నటి వరకు ఆనందంగా నవ్వులతో ఉన్న ఇంట్లో ఈరోజు ఎవరూ ఊహించని విధంగా చిన్న చిన్న అర్థం లేని విషయాలకే పెద్ద పెద్ద గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందంటే, మీరు ఆ గొడవ పడడం ఇష్టం లేక ఇంటి ప్రశాంతత కోసం మౌనంగా ఉంటే, వీడి తప్పు ఉంది కాబట్టే భయపడి సైలెంట్గా ఉన్నాడు అని ఒకలా తప్పుగా అర్థం చేసుకుంటారు. పోనీ ఇది నా తప్పు కాదు, ఇందులో నా ప్రమేయం లేదు అని పౌరుషంగా మీ పక్ష న్యాయం కోసం మాట్లాడితే, వివరణ ఇవ్వబోతే వీడికి అహంకారం, బలుపు పెరిగిపోయింది, అందుకే అందరికీ ఎదురు మాట్లాడుతున్నాడు అని మరోలా అర్థం చేసుకునే దారుణమైన, నరకప్రాయమైన పరిస్థితులు మీకు దాపురవచ్చు. ఇదంతా కేవలం ఆ మూడో వ్యక్తి మీ ఇంట్లో పెట్టిన చిచ్చు వల్లనే అని మీరు గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు. డబ్బు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తుల వ్యవహారాల విషయంలో మీరు ఎవరిని ఎంత గుడ్డిగా నమ్ముతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఏకాంతంగా కూర్చుని కఠినంగా ప్రశ్నించుకోండి. ఈ మే నెల
16వ తేదీన వచ్చే అమావాస్య తర్వాత మీ రాశికి జాతక చక్రం ప్రకారం ధనయోగం అయితే చాలా బలంగా స్పష్టంగా కనిపిస్తుంది. అది నిజంగా ఒక గొప్ప శుభవార్త. చాలా కాలంగా మీకు ఎవరి దగ్గర నుంచో రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంటే, వాళ్ళు రేపు మాపు అంటూ తిప్పుకుంటూ చివరికి ఇవ్వను అని మొండికేసి ఉంటే, ఇప్పుడు ఆ వ్యవహారం మళ్ళీ కదలవచ్చు. ఎక్కడో ఎప్పుడో ఆగిపోయిన మీ స్థల లాభం లేదా తండ్రి తాతల ఆస్తి పంపకాల వ్యవహారాలు, కోర్టు బయట సెటిల్మెంట్లు అనూహ్యంగా మీకు అనుకూలంగా కులికి రావచ్చు. కానీ ఇక్కడే మీరు గుడ్డిగా నమ్మకూడని ఒక కఠినమైన రూల్ పెట్టుకోవాలి. మే 16, 17 తేదీల్లో అంటే వైశాఖ అమావాస్య రోజు మరియు ఆ మరుసటి రోజు ముఖ్యంగా ఎవరికి ఏ కారణం చేతనైనా ఒక్క రూపాయి కూడా మీ చేతుల మీదుగా డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా, మీ సొంత రక్త సంబంధీకులైనా, మీ ఎదుట నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నా, ఎంత నమ్మిన వాళ్ళైనా సరే ఆ 2 రోజుల్లో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడమే మీకు మీ కుటుంబానికి శ్రీరామరక్ష. ఒకవేళ మీ మనసు కరిగి జాలిపడి ఆ రోజుల్లో మీరు అప్పుగా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడంలో మీకు చుక్కలు కనిపిస్తాయి. తీవ్రమైన ఆలస్యం జరగవచ్చు. తీసుకున్న వాళ్ళు మాట మార్చడం, ఫోన్ ఎత్తకపోవడం, నిలదీస్తే ఎదురు మీ మీదే కేసు పెడతామని బెదిరించడం జరగవచ్చు. ఒక చిన్న నిర్లక్ష్యం మీకు భరించలేని మానసిక క్షోభను, పోర్చుకోలేని పెద్ద నష్టాన్ని మిగిల్చే సూచనలు ఉన్నందున మీకు ఏమాత్రం అవసరం లేని విలాసవంతమైన ఖర్చులు తక్షణమే వాయిదా వేయండి. ఎవరి మాటో విని మీ పక్కన ఉన్నవాళ్ళు అద్భుతాలు జరుగుతాయని చెప్పారని, రేపటికల్లా కోటీశ్వరులైపోతారని ఆశ పెట్టారని, గుడ్డిగా షేర్ మార్కెట్లోనూ, ట్రేడింగ్లోనూ, ఆన్లైన్ స్కామ్లలోనూ, మీకు ఏమాత్రం అనుభవం తెలియని కొత్త వ్యాపారాల్లోనూ మీ కష్టార్జితాన్ని పెట్టుబడులుగా అస్సలు పెట్టద్దు. 10 రూపాయలు తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ ఉన్న డబ్బును పోగొట్టుకోకండి. కొంతమంది తులారాశి వారికి ఈ వైశాఖ అమావాస్య సమయంలో చాలా మంచి, జీవితాన్ని మార్చేసే విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఎదురుచూస్తున్న వారికి, లేదా పై చదువుల కోసం విదేశీ యూనివర్సిటీలకు అప్లై చేసి వీసా కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆశించిన విధంగా ఊహించని మార్గాల ద్వారా సానుకూల స్పందన రావచ్చు. ఉద్యోగస్తులకైతే మీరు పగలు రాత్రి అని చూడకుండా ఆఫీస్ కోసం చేసిన కష్టానికి, మీరు చిందించిన చెమటకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు, ఆశించిన ఇంక్రిమెంటు, ప్రమోషన్ పొందకపోయినా ఈ అమావాస్య తర్వాత మీ ఆఫీస్లో పై అధికారుల ఆలోచన విధానంలో మార్పు వచ్చి పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారవచ్చు. మీ బాస్ స్వయంగా మీ పనిని గుర్తించే సమయం వస్తుంది. మీ మీద ఉన్న పాత నెగిటివ్ ముద్రలన్నీ చెరిగిపోతాయి. ఇక సొంతంగా వ్యాపారం చేసే వ్యాపారస్తులకు వస్తే ఈ వైశాఖ అమావాస్య మీ బిజినెస్కి ఒక అద్భుతమైన రీసెట్ బటన్లా పనిచేయవచ్చు. గతంలో ఏవో తెలియని కారణాల వల్ల లేదా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మీ దగ్గరకు రావడం ఆగిపోయిన మీ నమ్మకమైన పాత కస్టమర్లు మళ్ళీ తిరిగి రావచ్చు. ఆర్థిక మాంద్యం వల్ల నిలిచిపోయిన లావాదేవీలు మళ్ళీ వేగం పుంజుకోవచ్చు. గోడౌన్లో ఆగిపోయిన సరుకు అమ్ముడుపోవచ్చు. కానీ మీరు ఒక నగ్న సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీరు ఈ సమాజంలో ఎంత పైకి ఎదిగితే, ఎంత డబ్బు సంపాదిస్తే మీ పట్ల అంత అసూయ పెరిగే కుళ్ళు సమాజం ఇది. ప్రతి చోట మీ విజయాన్ని చూసి ఓర్వలేని పళ్ళు, ముఖ్యంగా నేను మీకు ముందే హెచ్చరించిన ఆ నకిలీ వ్యక్తుల కళ్ళు, ఆ మాయలమారి ఆడవ్యక్తి కళ్ళు మీ మీదే, మీ ఎదుగుదల మీదే అనుక్షణం నిఘా వేసి ఉన్నాయని మాత్రం అస్సలు మర్చిపోకండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు మీరు కింద పడతారా అని కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన, ఎవరూ పెద్దగా మాట్లాడుకొని ఒక సూక్ష్మమైన మానసిక కోణాన్ని కూడా మనం ఇక్కడ చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో మీలో మీకు తెలియని ఒక వింతైన ఆందోళన పెరగవచ్చు. మీ మనసులో ఎప్పుడూ ఏదో ఒక భయం, రేపు ఏమవుతుందో అన్న అభద్రతా భావం పొంచి ఉంటుంది. రాత్రిళ్ళు పడుకోగానే వెంటనే నిద్ర పట్టకపోవచ్చు. మీ మెదడులో ఆలోచనలు ఒక ఉప్పెనలా రావచ్చు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడచ్చు. ఎందుకో మీకు కూడా తెలియని ఒక విధమైన మానసిక ఒత్తిడి మిమ్మల్ని నిత్యం ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. ఎవరో మీ గురించి మీ చాటున చెడుగా ఆలోచిస్తున్నారు, లేదా ఎవరో మీ మీద చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ లాంటి ఏదో ప్రతికూల ప్రయోగం చేస్తున్నారు అన్న భావన మీలో తరచుగా కలగవచ్చు.
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, గాలిలో పీల్చడానికి కష్టంగా ఉన్నట్టు, ఏదో భారమైన వాతావరణం ఉన్నట్టు అనిపించడం మీకు సహజంగా జరగవచ్చు. పడుకున్నప్పుడు భయంకరమైన పీడకలలు, చనిపోయిన వారు కలలోకి రావడం, లేదా ఎక్కడి నుంచో కింద పడిపోతున్నట్లు విచిత్రమైన కలలు రావడం జరగవచ్చు. ఇదంతా చూసి ఫీల్ అయ్యి మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. మీరు మానసికంగా పూర్తిగా బలహీనంగా మారుతున్నారనే సంకేతం ఇది ఏమాత్రం కాదు. ఇది ఒక పిచ్చి కాదు. నిజానికి ఈ సృష్టి, ఈ అనంతమైన విశ్వం మీలోని అంతర్గత సున్నితత్వాన్ని గట్టిగా తాకి, బాబూ మేల్కు, ప్రమాదం పొంచి ఉంది, ఎవరు మీ వారు, ఎవరు కారు అన్నది కేవలం కళ్ళతో కాదు, మనస్సుతో చూసి ఇప్పుడు గుర్తించు అని మిమ్మల్ని ఒక తండ్రిలా మేల్కొలుపుతున్న అద్భుతమైన సమయం ఇది. అందుకే ఇలాంటి భయంకరమైన ఆలోచనలు, కలలు వచ్చినప్పుడు, ఇంట్లో భారం అనిపించినప్పుడు భయపడకుండా, డిప్రెషన్లోకి వెళ్ళి కుంగిపోకుండా, కేవలం ఆధ్యాత్మిక మార్గాన్ని, దేవుడి పవిత్రమైన పాదాలను ఆశ్రయించడం చాలా అవసరం. ఈ వైశాఖ అమావాస్య రోజున మీరు మీకోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం తప్పకుండా చేయాల్సిన పనులు, పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అమావాస్య నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, ఉతికిన మడిబట్టలు కట్టుకుని, మీ ఇంటికి దగ్గరలో ఉన్న పురాతనమైన లేదా అత్యంత శక్తివంతమైన శివాలయానికి వెళ్ళండి. అక్కడ సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన పరమశివుడికి, ఆ లింగ స్వరూపానికి మీ చేతులతో స్వచ్ఛమైన నీటిని లేదా ఆవు పాలను అభిషేకంగా సమర్పించడం మీ తులారాశికి ఈ సమయంలో చాలా చాలా శుభప్రదం. మీకు ఆర్థికంగా కొద్దిగా స్తోమత ఉంటే మరియు సమయం పరంగా సాధ్యమైతే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలు లేదా బిల్వ దళాలు సమర్పించి మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో శివారాధన చేయండి. గుడిలో పంతులుగారి ద్వారా కనీసం ఒక చిన్న రుద్రాభిషేకమైన మీ గోత్రనామాలతో చేయించుకుంటే మీ చుట్టూ ఉన్న ఆ ఆడవ్యక్తి ప్రయోగించే చెడుచూపు, నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం, అలాగే మీపై ఉన్న సమస్త నవగ్రహ దోష ప్రభావాలు తక్షణమే మంచులా కరిగి తగ్గుతాయని పండితులు, జ్యోతిష్య శాస్త్రం, మన పురాణాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. శివుడు లయకారుడు, ఈ సృష్టికి సంహారకుడే. అయినా తనను నమ్మిన భక్తుల పట్ల ఆయన మహాబోలాశంకరుడు. మీలోని భయాన్ని పూర్తిగా వేళ్లతో సహా తొలగించి, మీ మనసుకు, మీ కుటుంబానికి అంతులేని శాంతిని ప్రసాదించే ఏకైక అధిదేవుడు ఆ పరమేశ్వరుడే. మీ మనసులోని అనవసరమైన అలజడిని, మీ మెదడులోని భారాన్ని ఆయన తన చల్లని చూపుతో చల్లబరుస్తాడని గట్టి నమ్మకంతో గర్భగుడి ముందు నిలబడి మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. దీనితో పాటుగా ఈ అమావాస్య రోజున మీ చేతనైనంతలో మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ఏ ఒక్కరినూ అడిగి అప్పు చేయకుండా మీ దగ్గర ఉన్న దాంట్లోనే పేదలకు దానం చేయడం చాలా ముఖ్యం. దానం అంటే మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. దేవుడు మీ గుణాన్ని చూస్తాడు, కానీ మీ జేబును కాదు. నిజంగా ఆకలితో రోడ్డు పక్కన ఉన్న ఒక పేదవాడికి, ఒక వృద్ధుడికి లేదా ఒక అనాథకు ఒక పూట కడుపు నిండా స్వచ్ఛమైన అన్నం పెట్టినా చాలు. ఆ పుణ్యం మీ కుటుంబాన్ని, మీ పిల్లల భవిష్యత్తును రాబోయే 7 తరాల పాటు అదృశ్య కవచంలా కాపాడుతుంది. అలాగే ఈ భూమిపై ఉన్న మూగజీవాలను ఆదరించడం ఈ అమావాస్య తిథికి చాలా విశేషమైన, ఊహించని ఫలితాన్ని ఇస్తుంది. పక్షులకు మీ ఇంటి ఆవరణలో, డాబాపైన ఒక పాత్రలో నీళ్లు మరియు గుప్పెడు ధాన్యపు గింజలు వేయడం, వీధిలో తిరిగే కుక్కకు మీ చేత్తో 2 బిస్కెట్లు లేదా పెరుగన్నం పెట్టడం అలవాటు చేసుకోండి. వీటన్నింటికీ మించి ముఖ్యంగా గోమాతకు, అంటే ఆవుకి అరటిపండ్లు, బెల్లం ముక్కలు లేదా పచ్చగడ్డి మీ చేతులతో తినిపించడం ద్వారా మీ జాతకంలో, మీ వంశంలో ఏవైనా పితృదోషాలు, అంటే పూర్వీకుల వల్ల వచ్చిన శాపాలు లేదా వాళ్లకు చేయాల్సిన కర్మలు చేయకపోవడం వల్ల వచ్చిన దోషాలు ఉంటే అవి పటాపంచలైపోయి మీకు పితృదేవతల ఆశీస్సులు దక్కుతాయి. పితృదేవతల ఆశీస్సులు ఉంటేనే, వాళ్ళు శాంతిస్తేనే ఏ రాశివారికైనా, ముఖ్యంగా తులారాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది అన్న పరమసత్యాన్ని మీరు మరువకండి. మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు, పూజా గదిలో కూర్చున్నప్పుడు లేదా ఆఫీసులో కొద్దిసేపు ఖాళీగా ఉన్నప్పుడు, చివరికి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మీ మనసులోని పెదాలు కదపకుండా ఓం నమఃశివాయ అనే అద్భుతమైన పంచాక్షరి మహామంత్రాన్ని వీలైనన్ని సార్లు, వీలైతే రోజు ఉదయం సాయంత్రం కనీసం ఒక 108 సార్లు జపించండి.
ఈ జపం ఒక అద్భుతమైన అదృశ్య కవచంలా మిమ్మల్ని సమస్త ప్రతికూల శక్తుల నుంచి, కంటికి కనిపించని శత్రువుల నుంచి కాపాడుతుంది. ఇది కేవలం దేవుడి పేరు మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టించే ఒక నాద బ్రహ్మాస్త్రం. మీరు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తున్నంతసేపు నేను పైన చెప్పిన ఆ మాయలమారి ఆడవ్యక్తి, ఆమె తాలూకు ఆలోచనలు మీ వెంట్రుకను కూడా ఏమీ చేయలేవు. ఈ జపం వల్ల మీలో ఎంతో కాలంగా అణిగారిపోయిన ధైర్యం మళ్లీ పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న ఆ భారమైన, ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం, ఆ నెగటివ్ ఎనర్జీ పూర్తిగా ఆవిరైపోయి ఒక విధమైన దివ్యమైన శాంతి, సానుకూలత మీ ఇంట కొలువై ఉంటాయి. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది. తులారాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరొక అతి కీలకమైన విషయముంది. ఇది మీ జీవితాన్నే మార్చేసే జాగ్రత్త. దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులతో, ఆఫీస్ కొలీగ్స్తో, సోషల్ మీడియాలో పరిచయమైన కొత్త వ్యక్తులతో, పక్కింటి వారితో మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల గురించి ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించకండి. మనసులోని మాటను లోపలే ఉంచుకోవడం నేర్చుకోండి. నేను వచ్చే నెలలో ఆ ప్రాపర్టీ కొందామనుకుంటున్నాను, నాకు ఆఫీస్లో ఈసారి ఇంత % ఇంక్రిమెంట్ లేదా బోనస్ వచ్చింది, నా భర్త లేదా భార్య నాతో నిన్న రాత్రి ఇలా గొడవ పడ్డారు, నాకు పలానా చోట పలానా వ్యక్తితో సంబంధం ఉంది లాంటి మాటలు పొరపాటున, క్యాజువల్గా, జోక్గా కూడా బయట వ్యక్తుల ముందు పలకకండి. మీ ఎదుగుదల గురించి, మీ పిల్లల చదువుల గురించి మీరు గొప్పగా చెప్పుకోవడం వల్లే మీకు విపరీతమైన నరదృష్టి అంటే దిష్టి తగులుతోంది. ఆ కనుదృష్టి వల్లే అన్నీ అవుతాయి, పూర్తి అయిపోతాయి అనుకున్న పనులు సైతం చివరి నిమిషంలో చేతిదాకా వచ్చి జారిపోతున్నాయి. మీ బలాన్ని, మీ సంతోషాన్ని, మీ ప్రేమను, మీ డబ్బును సైలెంట్గా, గోప్యంగా ఆస్వాదించండి. చీకటిలో నిశ్శబ్దంగా, అద్భుతంగా వికసించే పువ్వులా మీ విజయం ఎదుటివారికి ఒక ఆశ్చర్యంగా ఉండాలి, కానీ ముందే అందరికీ తెలిసేలా మీరే స్వయంగా డప్పు కొట్టుకోకూడదు. ఈ చిన్న సూత్రాన్ని గనుక మీరు తూచా తప్పకుండా పాటిస్తే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిగతులు మీరు కలలో కూడా ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. మీ విజయం చూసి మీ శత్రువులే ఆశ్చర్యపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ వైశాఖ అమావాస్య మీకు కేవలం భయపెట్టే ఒక భయంకరమైన హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అద్భుతమైన, ఒక గొప్ప జీవితకాల అవకాశం కూడా అని గుర్తుంచుకోండి. మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, ప్రతి విషయంలోనూ కళ్ళు తెరిచి ఉంచి, నేను పైన చెప్పిన సూచనలు, జాగ్రత్తలన్నీ శ్రద్ధగా పాటిస్తూ ఆచితూచి అడుగులు వేస్తే ఈ సమయం, ఈ అమావాస్య మీ జీవితాన్ని పూర్తిగా, అత్యంత సానుకూలంగా మార్చేయగలదు. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన మీ ఉద్యోగంలో ఎదుగుదల, అప్పులపాలై నష్టాల్లో కూరుకుపోయిన మీ వ్యాపారంలో అనూహ్యమైన, అద్భుతమైన లాభం, మీ కుటుంబంలో ఎప్పుడో వినాలనుకున్న పిల్లల పెళ్లిళ్ళు లేదా సంతానం లాంటి శుభవార్తలు, మరియు వృద్ధాప్యంలో మీకు ఆసరగా నిలిచే మీరు ఆశించిన ఆర్థిక స్థిరత్వం, ఇవన్నీ మీ సొంతమవుతాయి. దానికి మీరు చెయ్యాల్సిందల్లా మీ దైనందిన జీవితంలో కేవలం 2 కఠినమైన పనులు. మొదటిది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు రెచ్చగొట్టినా సరే మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, కోపంలో మాట జారకపోవడం. రెండవది, మీ కళ్ళ ముందు నవ్వుతీ తిరుగుతున్న పగటి వేషగాళ్లను, మీ చుట్టూ ఉంటూ మీ నాశనాన్ని కోరుకునే నకిలీ వ్యక్తులను, ముఖ్యంగా ఆ ఆడవ్యక్తుని మీ తెలివితేటలతో సునిశితంగా గమనించి గుర్తించడం మరియు వారిని దూరం పెట్టడం. మీ అంతరాత్మ, మీ లోపలి మనసు ఏదైనా ఒక కొత్త విషయం గురించి లేదా ఒక కొత్త వ్యక్తి ప్రవర్తన గురించి మీకు ఒక చిన్న హెచ్చరిక చేసినా సరే, వీళ్లతో ఏదో తేడా కుడుతోంది అని మీకు అనిపించినా సరే, దానిని సాక్షాత్తు ఆ దేవుడి సందేశంగా భావించండి, కానీ దాన్ని ఏమాత్రం అపోహ అని కొట్టిపారేయద్దు, చిన్నచూపు చూడద్దు. ప్రతిరోజు నిరంతర శివారాధన, మీ చుట్టూ వివాదాలు జరుగుతున్నప్పుడు సరైన సమయంలో మౌనం వహించడం, ఎవరికీ మీ రహస్యాలు చెప్పకుండా అడుగడుగునా జాగ్రత్తగా ఉండటం, మీ జీవితంలో ఎంతటి కష్ట సమయాలు ఎదురైనా కుంగిపోకుండా ధైర్యంగా ఒంటరిగా నిలబడటం, ఇవే ఈ అమావాస్య కాలంలో మీకు దేవుడు స్వయంగా అందిస్తున్న శ్రీరామరక్ష లాంటి అభేద్యమైన రక్షణ కవచాలు. ఈ కవచాలను మీరు సరిగ్గా ధరిస్తే మిమ్మల్ని ఏ గ్రహదోషం, ఏ దుష్టశక్తి కదల్చలేవు. ఈ సుదీర్ఘమైన వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు ఎంతో ఓపికగా చూసిన ప్రతి తులారాశి వారు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓం నమః శివాయ అని పూర్తి భక్తిభావంతో రాయండి. ఎందుకంటే ఈ రాబోయే వైశాఖ అమావాస్య రోజుల్లో ఏకాగ్రతతో, స్వచ్ఛమైన మనస్సుతో చేసే ఒక చిన్న శివనామ స్మరణ మీ జాతకంలోని చెడు గ్రహాల, ముఖ్యంగా శని, రాహుకేతువుల భయంకరమైన ప్రభావాన్ని సైతం పూర్తిగా మార్చేయగలదని, అది ఎంతో శక్తివంతమైనదని
అనాదిగా వస్తున్న మన ప్రాచీన పురాణాలు, వేద పండితులు, ఋషులు ఘంటాపథంగా చెబుతున్నారు. అలాగే దయచేసి మీ కుటుంబ సభ్యులతో, మీరు ప్రాణంగా ప్రేమించే వారితో, మీకు తెలిసిన వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపుల్లో ఉన్న స్నేహితులతో ఈ వీడియోను ఇప్పుడే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు స్వచ్ఛమైన మనస్సుతో చేసే ఒక చిన్న షేర్ వల్ల ఎక్కడో ఉన్న ఒక పేద కుటుంబం, ఒక తులారాశి వ్యక్తి మూసపోకుండా, రోడ్డున పడకుండా నిలబడచ్చు. ఆ పుణ్యం నేరుగా మీకే దక్కుతుంది. మీ అందరికీ ఆ కైలాసనాథుడైన, భక్త సులభుడైన పరమేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని, మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న అన్ని కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక బాధలు అన్నీ ఏకరువుగా తొలగిపోయి మీకు అత్యంత ప్రశాంతమైన, సిరి సంపదలతో కూడిన అద్భుతమైన మంచి రోజులు త్వరలోనే రావాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని మీ జీవితాన్ని మార్చే అత్యుత్తమ జ్యోతిష్య, ఆధ్యాత్మిక మరియు జీవిత మార్గదర్శక వీడియోల కోసం, తులారాశి వారి రోజువారీ జాతక అప్డేట్స్ కోసం మా షణ్మిత ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మీ అందరికీ ఎల్లప్పుడూ మంచి జరగాలని, మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.